ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరో వారాన్ని మాకు దాటిపోజేయించి నేను నీ కృపను బట్టి నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించాలని నేను చిన్న మందుగా ఇక్కడ చేరుకోవడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. అయినా నీ ఆత్మను మాకు దయచేయండి తండ్రి. నీ ఆత్మ లేకుండా మేము నిన్ను ఆరాధించలేం ప్రభువా. నీ ఆత్మ ప్రత్యక్షతను మాకు దయచేయండి. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభువా. పాడే పాటల్లో ద్వారా మేము అనుభూతి చెందుతూ నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా వాక్యం ద్వారా నేను నీ మాటలు నీ గురించి మేము నేర్చుకోవడానికి, తద్వారా నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి తండ్రి. మాకు కావలసిన వాక్యపు తలంపులు దయచేయండి. నేను ప్రతి విషయంలో నీ కృప చూపించండి తండ్రి. నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. నీ ఆత్మతో నింపండి. నేను నీ ఆజ్ఞల విషయంలో మమ్మల్ని నిర్దోషులుగా చేయండి ప్రభువా. నేను 99 ఆజ్ఞలు చేసి 1 పాటించిన మేము దోషులమేనా ప్రభువా. ఎన్నో విషయాల్లో మేము దోషులుగా నీ యందున్నాం ప్రభువా. ఆజ్ఞలు గల విధి రూపకమైన ధర్మశాస్త్రమును ఆ సిలువకు కొట్టి నేను మమ్మల్ని విడుదల చేసిన గొప్ప ఆ రక్తంతో నా ప్రభువా నేను స్తుతిస్తున్నాం తండ్రి. నేను నీ పరిశుద్ధత, నీ నీతి, నీ యొక్క ప్రభువా ఆ యొక్క పరిశుద్ధత మాకు దయచేయండి. నీ నీతిని మాకు దయచేయండి. మీ రక్షణ వస్త్రాన్ని మా మీద కప్పండి ప్రభువా. మా మురికి, మా యొక్క చెత్త అంతా నీకు తెలిసిన ప్రభువా. పరిశుద్ధపరచండి నైనా, పవిత్రపరచండి. రక్తంతో శుద్ధి చేయండి దేవా. నీ రక్తం ఎంత ఘోర పాపినైనా ప్రభువా శుద్ధి చేస్తుంది. మా కొరకై అనుభవించిన ఈ శిక్షను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం మాతో ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వసన సాంగ్స్ నుంచి 55వ పాట పాడుకుందాం. ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినమనుభవించేదా, ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది. ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినమనుభవించేదా, ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది, ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది. ప్రేమతో పిలచి నీతితో నింపి రక్షించినది కృపయే. ప్రేమతో పిలచి నీతితో నింపి రక్షించినది కృపయే. జయ జీవితమును చేసేదాను అమూల్యమైన కృపతో. జయ జీవితమును చేసేదాను అమూల్యమైన కృపతో.
ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినమనుభవించెదా ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది ఆకాశము కంటే ఉన్నతమైనది నీ దివ్యమైన కృపయే ఆకాశము కంటే ఉన్నతమైనది నీ దివ్యమైన కృపయే పలు మార్గములలో స్థిరపరచినది నవనూతన కృపయే పలు మార్గములలో స్థిరపరచినది నవనూతన కృపయే ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినమనుభవించెదా ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది యేసయ్యా నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను యేసయ్యా నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను నీ కృపను గూర్చి పాడెదాను ఆత్మానందముతో నీ కృపను గూర్చి పాడెదాను ఆత్మానందముతో ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినమనుభవించెదా ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది ఆది అంతము లేనిది నీ కృప శాశ్వతమైనది అలాగే 74వ పాట ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా మరువక ధ్యానించెద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు నాదు జనమును నన్ను విడచినను
రక్షణ శృంగమైన నీ కను దృష్టి నాపై ఉంచే నాకు రక్షణ శృంగమైన ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు ఆత్మనాద అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా ఆత్మనాద అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా అనయము నిన్ను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీరా అనయము నిన్ను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీరా ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయ్యున్న శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయ్యున్న ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకు భద్రపరచుము ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకు భద్రపరచు ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించేద ప్రభువా మరువక ధ్యానించేద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు అలాగే 91వ పాట యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును నాకేమీ కొదువగును పచ్చిక గల చోట్లలో నన్నాయనే పరుండజేయును పచ్చిక గల చోట్లలో నన్నాయనే పరుండజేయున్ శాంతియుతమైన జలములలో శాంతియుతమైన జలములలో నన్నాయనే నడిపించును
నడిపించును నన్నాయనే నడిపించును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును నాకేమీ కొదువగును గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను నీ దోడు కర్రయు నీ దండమును నీ దోడు కర్రయు నీ దండమును నాకు తోడై నడిపించును నాకు తోడై నడిపించును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును నాకేమీ కొదువగును నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి నా తల నూనెతో అంటి ఉంటివి నా తల నూనెతో అంటి ఉంటివి నా గిన్నె నిండి పొర్లుచున్నది నా గిన్నె నిండి పొర్లుచున్నది యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును నాకేమీ కొదువగును నా బ్రతుకు దినాంబులన్నీయును నీ కృపక్షేమాలే వెంట వచ్చును నా బ్రతుకు దినాములన్నీయును కృపక్షేమాలే నా వెంట వచ్చును నీ మందిరములోనే చిరకాలము నీ మందిరములోనే చిరకాలము నివాసము చే ఆశింతును నివాసము చే ఆశింతును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును నాకేమీ కొదువగును పచ్చిక గల చోట్లలో నన్నాయనే కరుండ చేయును పచ్చిక గల చోట్లలో నన్నాయనే కరుండ చేయును శాంతియుతమైన జలములలో శాంతియుతమైన జలములలో నన్నాయనే నడిపించును నన్నాయనే నడిపించును యెహోవాయే నా కాపరిగా నాకేమీ
నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. నీ తోడు కర్రయు నీ దండమును, నీ తోడు కర్రయు నీ దండమును నాకు తోడై నడిపించును, నాకు తోడై నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా తల నూనెతో అంటియుంటివి, నా తల నూనెతో అంటియుంటివి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే నా వెంట వచ్చును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే నా వెంట వచ్చును. నీ మందిరములోని చిరకాలము, నీ మందిరములోని చిరకాలము నివాసము చేయ ఆశింతును, నివాసము చేయ ఆశింతును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. దేవుణ్ణి ఆరాధించడానికి కీర్తనల గ్రంథము 31వ కీర్తన. 31వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపించి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా కొట్టిన వలలో నుంచి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించేవాడవు నీవే. ఇది కూడా దావీదు గారు రాసిన కీర్తనే. ఎన్నో కీర్తనలలో తన బాధ,
తనున్న పరిస్థితిని వ్యక్తపరుస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఒకానొక పరిస్థితి తనకొచ్చింది. ఎక్కడికి వెళ్ళి తను రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళి తను కాపాడుకోవడానికి సేఫ్టీ లేదు. ఎక్కడికి వెళ్ళి తను ఉండడానికి, బ్రతకడానికి అవకాశము లేదు. అందుకే ఫస్ట్ మాటే అంటున్నాడు, యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నీ దగ్గరికి వచ్చాను, నీ శరణు కోర వచ్చాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. నేను నీ శరణుకు వచ్చా, నన్ను సిగ్గుపడనీయొద్దు. అంటే తను సిగ్గుపడాల్సిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి. రెండవది, తను ఆశ్రయం పొందడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. నీ శరణుకు వచ్చా, నన్ను సిగ్గుపడనీయకుము. నీ చెవియొక్కి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించడానికి నాకు ఆశ్రయశైలంగా, ప్రాకారం గల ఇల్లుగా ఉండు. ఎందుకంటే నా కోట, నా కొండ నీవే. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడో దావీదు గారు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి, మనము నీతిమంతులము కాకపోయినా, మన నీతిని బట్టి దేవుడు మనల్ని రక్షించకపోయినా, ఒకే ఒక మాట అంటున్నాడు, దేవుడు తన నీతిని బట్టి రక్షిస్తాడు. అదే ఈ వచనాలకి మెయిన్ కీ పాయింట్. అది 1వ వచనం 3వ లైన్లో ఉంది. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. నీ నీతి, దేవుని నీతి ఎంత గొప్పదో మనకు తెలుసు. దేవునిలో ఒక తప్పు లేదు, ఒక అపవిత్రత లేదు. దేవుడు ఎంత నీతి గలవాడో, ఎంత మంచివాడో తెలుసు. దావీదు గారు ఇక్కడ అంటున్నాడు, నీ నీతిని బట్టి నన్ను రక్షించు. అంటే దేవుడు తన నీతిని బట్టి రక్షిస్తాడు. అన్నిసార్లు ఏదో మనం నీతిమంతులమని, మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి రక్షించాడు. కొన్నిసార్లు మనం భక్తి పరులం కాకపోయినా, కొన్నిసార్లు మనం నీతిమంతులం కాకపోయినా, కొన్నిసార్లు మనము పరిశుద్ధంగా లేకపోయినా, కొన్నిసార్లు మనము యోగ్యులంగా కనిపించకపోయినా తన నీతిని బట్టి రక్షిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు వచ్చి కూడా పాపులను రక్షించాడే కానీ ఆల్రెడీ పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని రక్షించాల. అందుకే శాస్త్రులు పరిశీలన అడిగినప్పుడు కూడా రోగం కలిగిన వాడికే వైద్యుడు అవసరము, బాగున్న వారికి వైద్యుడు అక్కర్లేదు అంటాడు. ఈరోజు దేవునిలో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, కొన్నిసార్లు మన మంచితనాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన జీవితాన్ని బట్టి, మనం చేసిన క్రియలను బట్టి రక్షిస్తాడు అని అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు దేవుడు తన నీతిని బట్టి రక్షిస్తాడు. ఇక్కడ దావీదు నా నీతిని బట్టి రక్షించు అన్నట్లా. కొన్ని సందర్భాలలో అన్నాడు, దేవా నా నీతిని బట్టి రక్షించు, నా నిర్దోషత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వు అని వేరే చోట అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం నీ నీతిని బట్టి రక్షించు అంటున్నాడు. కొన్నిసార్లు మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మన నీతిని బట్టి రక్షిస్తాడు. కొన్నిసార్లు మనం పాపులమైనా, మనలో నీతి లేకపోయినా, మనం తప్పిపోయినా అయినా రక్షిస్తాడు. ఎందుకంటే తన నీతి ఉంది. నా కొండ నీవే. ఒక కొండ ఒక వ్యక్తిని ఎంత ఆశ్రయం ఇచ్చింది. ఒక కొండలో ఒక వ్యక్తిని పట్టుకొని చంపడం చాలా కష్టం. ఒక పెద్ద కోటలో ఒక వ్యక్తి ఉంటే ఆ కోటలోకి వెళ్ళి చంపడం కష్టం. నీ శరణు నాకు కోట, కొండ, ఆశ్రయ శైలము, నన్ను రక్షించు, ఆశ్రయ దుర్గము నీవే
అని చెప్తున్నాడు. ఈరోజు కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మన నీతిని బట్టి కాదు, దేవుడు తన నీతిని బట్టి రక్షిస్తాడు. మన మంచితనాన్ని బట్టి కాదు, కొన్నిసార్లు దేవుని మంచితనాన్ని బట్టి రక్షిస్తాడు. అందుకనే మనము నమ్మదగని వారమైన దేవుడు నమ్మదగిన వాడు అని పౌలు గారు కూడా చెప్పాడు. తన నీతికి విరోధంగా ఆయన ఏమి చేయడు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి తన నీతిని బట్టే ఈరోజు మనల్ని రక్షిస్తాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. 6వ వచనం నుంచి, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించుదును. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దేవా నేనే నమ్ముకున్నా, వ్యర్థమైన దేవతలను అనుసరించే వాళ్ళు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టి పెట్టావు, నా ప్రాణ బాధలు దృష్టి పెట్టి కనిపెట్టావు. కాబట్టి నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషిస్తా. ఇక్కడ కొన్నిసార్లు ప్రాణ బాధలు లేదా మామూలు బాధల్లో దేవుడు దృష్టి పెట్టి తన కృపను చూపిస్తాడంట. ఇది కూడా దేవుడు చేసేదే. మన మీద, మన బాధల మీద, మన ప్రాణ బాధలను ఆయన కనిపెట్టి కృపను చూపిస్తాడంట. ఆ కృప ఎప్పుడైతే చూపిస్తాడో నేను ఆనందభరితుడనై సంతోషించాను అని చెప్తున్నాడు. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించా, ఎందుకంటే నా ప్రాణ బాధలు కనిపెట్టావు, నా బాధలు దృష్టి పెట్టావు. ఇక్కడ దేవుడు ప్రాణానికి వచ్చే బాధల్ని, మానసికంగా వచ్చే బాధల్ని కనిపెట్టేవాడు, దృష్టి పెట్టేవాడు. మెయిన్గా ఆ సిచ్యువేషన్లో తన కృపను చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ కృప చూపిస్తాడో ఆ బాధల్లో ఆనందము, సంతోషం వచ్చిందని. ప్రాణబాధలు పోవాలంటే దేవుని కృప రావాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని కృప నాకు ఎప్పుడైతే వచ్చిందో నేను ఆనందభరితున్నై సంతోషించా. అప్పటిదాకా బాధ ఉంది, అప్పటిదాకా ప్రాణబాధలు ఉన్నాయి. ఎప్పుడైతే నీ కృప చూపించావో నేను సంతోషించా, నేను ఆనందించా. నా శత్రువులకు నన్ను చెరపెట్టలేదు, నువ్వు విశాల స్థలంలోకి వచ్చి నన్ను నిలబెట్టావు. కాబట్టి ఇక్కడ నేర్చుకుంటున్న విషయము, దేవుణ్ణి మనం ఆరాధించడానికి దేవుడు ప్రాణ బాధలు కలిగిస్తున్నప్పుడు చూడడమే కాదు, తన కృపను చూపిస్తాడు. తన కృప ద్వారానే వాటిని మనం తప్పించుకోగలము. తన కృప చూపించినప్పుడు ఆనందము, సంతోషం కలుగుతుంది. బాధలు పోవాలంటే దేవుడు తన కృప చూపించినప్పుడు ఆనందం వస్తుందంట, సంతోషం వస్తుందంట. ఏ మెడిసిన్ ఏవి పనిచేయవు. కృప, తన కృపే ఆ బాధను పోగొట్టే ఔషధం, ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చే ఔషధము. దావీదు గారు అనుభవించి చెప్తున్నాడు, నువ్వు నా బాధలు, నా ప్రాణ బాధలను చూశావు, నీ కృపను పంపించావు, నేను ఆనందభరితుడనై సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఇది కూడా దేవుడు చేసేదే. ఆశ్రయము లేనప్పుడు, దాక్కోడానికి వెళ్ళినప్పుడు శరణు చేర్చుకొని తన నీతిని బట్టి రక్షిస్తాడు. బాధలు, ప్రాణ బాధలు వచ్చినప్పుడు
తన కృపను బట్టే, తన కృప చూపించడం ద్వారా మనల్ని సంతోషభరితులుగా, ఆనందభరితులుగా చేస్తాడు. అది మనం నేర్చుకుంటున్న రెండవ విషయం. తర్వాత దావీదు గారు చెప్తున్నారు చూడండి, 9వ వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గడుచుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదునై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణానికి కారణంగా ఉన్నాను, నా నెలవరులకి భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచేవారు నా ఎదుట నుండి పారిపోతురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటి కుండ వంటి వాడనై తిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుతుంది, నల్లు దిశల నాకు భీతి కలుగుచున్నది. యెహోవా నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకుంటున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువులను నన్ను రక్షించుము, నన్ను తరుము వారి చేతిలో నుండి రక్షించుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేతనే రక్షించుము. యెహోవా నీకే మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందము. భక్తిహీనులు సిగ్గుపడుదులు గాక, పాతాళమందు వారు మౌనులై ఉందురు గాక. అబద్ధికుల పెదవులు ముయ్యబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. ఇదంతా ఈ పారాగ్రాఫ్లో అంతా కూడా దావీదు తన బాధ చెప్తున్నాడు. దుఃఖం వల్ల, విచారం వల్ల నా కన్నులు క్షీణిస్తున్నాయి, నా దేహం క్షీణిస్తుంది, నా ప్రాణం క్షీణిస్తుంది, నిట్టూర్పుతోనే నా జీవితం అంతా గడుస్తున్నాయి, నా ఏండ్లన్నీ గడుస్తున్నాయి, నా దోషాలను బట్టి బలం తగ్గిపోయింది, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి, శత్రువులందరికీ నిందించడానికి ఆస్పదమయ్యా, పొరుగు వాళ్ళకి విచారణకి కారణమయ్యా, నాకు తెలిసిన వారికి, నా నెలవరులకి భీకరంగా ఉన్నా, వీధిలో చూసే వాళ్ళు నా నుంచి పారిపోతున్నారు, మరణమై స్మరణకు రాకున్న వానిలాగా నేను మర్చిపోయాను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఓటి కుండలాగా అయిపోయాను. అనేకులు నా మీద దురాలోచన చేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, వాళ్ళు గుసగుసలాడుకునేది నాకు వినబడుతుంది, నలువైపులా నాకు భీతి కలుగుతుంది. అంటే తన శరీరము, ప్రాణము క్షీణిస్తుంది, తర్వాత అందరికీ బాధకరంగా, విచారకరంగా ఉంటున్నా, కొంతమంది చంపడానికి చూస్తున్నారు, మర్చిపోయిన వానిలాగా ఉన్నాను, చచ్చిపోయిన వానిలాగా ఉన్నాను, ఒట్టి కుండలాగా ఉన్నాను, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాను, ప్రాణపరంగా, మనుషుల పరంగా, తర్వాత శత్రువుల పరంగా అన్ని వైపులా నేను నలిగిపోతున్నాను అని చెప్తున్నాడు. అయితే ఒకే ఒక్క మాట అంటున్నాడు, ఈ పరిస్థితిలో కూడా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని అనుకుంటున్నాను, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడని మూడో విషయం మనకు నేర్పిస్తున్నాడంటే, శరీరము క్షీణించిన, బంధువులు పొరుగువారు విచారణకారంగా జీవితం ఉన్నా, గుసగుసలాడేటి వినపడుతున్నా, చంపడానికి ఆలోచిస్తున్నా, ఒక బాధకరమైన పరిస్థితిలో ఉన్న మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. అవర్ టైమింగ్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మన సంవత్సరాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన ఇయర్స్ దేవుని చేతిలో ఉన్నాయి, మన టైమింగ్స్ దేవుని చేతిలో ఉన్నాయి. సిచ్యువేషన్ ఎలా ఉన్నా,
మన టైం, మన కాలగతులు, మన మనకిచ్చిన సంవత్సరాలు దేవుని చేతిలో ఉన్నవి. దేవుడు వాటిని ఎలాగైనా మార్చగలడు. అందుకే నీ యందు నమ్మకం పెడుతున్న ఈ సిచ్యువేషన్లో నీవే నా దేవుడు అని అనుకుంటున్నా, నా కాలగతులు నీ వశంలో ఉన్నవని ఇలాంటి భయంకరమైన ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో దేవుని యందు పాజిటివ్ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఒక వ్యతిరేక పరిస్థితిలో వ్యతిరేక జీవితాన్ని అనుభవిస్తూ దేవుని గురించి అనుకూలాన్ని, దేవుని వైపు వచ్చే అనుకూలతను తన ఆయుధంగా చేసుకున్నాడు. నా కాలం అంతా నీ చేతిలో ఉంది, నా టైమింగ్స్ అంతా నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఎలాగైనా మార్చగలవు, నా సంవత్సరాలను ఎలాగైనా తిప్పగలవు, నా జీవితాన్ని ఎలాగైనా చేయగలవు. అందుకనే శరీరము మనసు క్షీణించిన, బంధువులకు పొరుగు వారికి విచారణకరంగా ఉన్న, దుఃఖము నిట్టూర్పుతో ఏళ్ళు గడుస్తున్నా, గుసగుసలాడి చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నా అవన్నిటిని దాటించి నిలబెట్టగలడు. ఎందుకంటే మన కాలము, మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. మిగతా ఎవరైనా ఏదైనా చేయొచ్చు, టైమింగ్స్ మాత్రం దేవుని చేతిలో ఉన్నాయి. మనం బ్రతికే సంవత్సరాలు దేవుని చేతిలో ఉన్నాయి. అందుకని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలా జరుగుతున్నా, మన జీవితము, మన సంవత్సరాలు, మన ఏండ్లు దేవుని చేతిలో ఉన్నవి. ఆయన ఎలాగైనా వాటిని మార్చగలడు. మిగతా మనుషుల చేతిలో ఉండొచ్చు, మిగతా లోకం చేతిలో ఉండొచ్చు, కానీ జీవితము, సంవత్సరాలన్నీ దేవుని చేతిలో ఉంది. ఫ్యూచర్ అంతా దేవుని చేతిలో ఉంది, భవిష్యత్ అంతా దేవుని చేతిలో ఉంది. ఆయన ఎలాగైనా చేయగలడు. కాబట్టి ఒక వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వాళ్ళ నిమిత్తము నీవు దాచి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటపాయములు వారి నా అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడి కోసం ఉండేవారి నిమిత్తం దాచిపెట్టిన మేలు గొప్పది అంటున్నాడు. భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించిన వాళ్ళకి దేవుడు దాచిపెట్టాడంట. కొన్నిసార్లు మనకు వెంటనే దేవుడు ఏది ఇవ్వడు, కొన్నిసార్లు కొన్ని దాచిపెడతాడంట దేవుడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళ కోసం దాచిపెట్టే మేలు ఎంతో గొప్పది. నరుల దగ్గర దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళ కోసము దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. అంటే ఈ లోకంలో దేవుని కోసం భయభక్తులు కలిగి మనుషులందరిలో కూడా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని దేవుని నిమిత్తమే కనిపెట్టుకునే వాళ్ళకి ఆ దాచిపెట్టిన మేలు గొప్పది అంటున్నాడు. దావీదు నిరీక్షణతో కూడిన ఆరాధన చేస్తున్నాడు. ఇక్కడ నాకైతే ఒక నమ్మకం ఉంది, ఒక ఆశ అయితే ఉంది. నీ భక్తులకి, మనుషుల దగ్గర నిన్ను ఆశ్రయించే నీ ప్రజలకి నువ్వు దాచిపెట్టిన మేలు చాలా గొప్పది. అది అర్థం కాకపోవచ్చు, వెంటనే తెలియకపోవచ్చు, అది మనకి వెంటనే కనిపించకపోవచ్చు. కానీ అలా నీ యందు చూపించిన భక్తి పరులకి ఆ మేలు చాలా గొప్పది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నందువల్ల వ్యర్థం కాదు మనకి. దేవుణ్ణి నమ్ముకొని కూడా ఏమి పొందము. కొన్నిసార్లు కొన్ని ఏమి రావు, కొన్ని ఏమి జరగవు, కొన్ని లోకస్తుల కంటే ఘోరంగా ఉంటాయి.
ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా అన్నిటి విషయాల్లో లోకంలో ఉన్న వాళ్ళకంటే హీనంగా ఉంటాయి. మిగతా వారి జీవితాల కంటే తక్కువగా ఉంటాయి. కానీ దాచిపెట్టింది మేలు గొప్పది. అది దేవుడు ఎప్పుడైతే మనకిస్తాడో అప్పుడు మనకు అర్థమైంది దేవుని యందు భయభక్తుల వాళ్ళ కోసం దేవుడు చేసింది ఎంత గొప్పదో అని. అలాంటి ఒక నిరీక్షణ ఉంది కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే చూడండి, భీతి చెందినవాడై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటేనే, అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితిని. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, ఇంకా భీతి పొంది భయం పడి ఇంకా అయిపోయింది నా జీవితం, ఈ పరిస్థితికి పరిష్కారం లేదు, ఈ పరిస్థితికి లో నుంచి బయటపడే మార్గం లేదు, ఇంకా నేను నీకు కనిపించను, అయిపోయింది అనుకున్న పరిస్థితిలో మొరపెట్టినప్పుడు నా విజ్ఞాపన ధ్వని నీవు ఆలకించావు. కొన్నిసార్లు దేవుడు ఇంకా చేయి దాటిపోతున్న పరిస్థితి, ఇంకా అయిపోతున్న పరిస్థితి, ఇంకా కనిపించదనుకున్న పరిస్థితి, లేకుండా పోతాము అనే సిచ్యువేషన్, ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నమాట. ప్రజలకి, మనుషులకి, దేవునికి కనిపించకుండా ముగించబడే పరిస్థితి. దావీదు అంటున్నాడు, మరి ఏ పరిస్థితో తెలియదు కానీ ఇంకా నిన్ను కనపడకుండా నాశనం అయిపోయాను అనుకున్నాను, అయినా నేను నీకు మొరపెడితే అయినను నేను నీకు మొరపెట్టగా నా విజ్ఞాపన ఆలకించావు. అయిపోయింది అనుకున్నప్పుడు, ఇంకా అయిపోయింది, నాశనం అయిపోయింది జీవితం అనుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులు అయినను నేను నీకు మొరపెట్టా, నాశనం అయిపోతుంది అయినను నేను నీకు మొరపెట్టా, నా విజ్ఞాపన ధ్వని ఆలకించావు. అయిపోతుంది అనుకున్నప్పుడు కూడా, చివరి గడియల్లో కూడా, చివరి సంవత్సరాల్లో, రోజుల్లో కూడా దేవుడు విజ్ఞాపన ఆలకించేవాడు. కాబట్టి అన్ని దేవుడు మాత్రమే చేయగలిగినవి. ఈ కీర్తనలో తన నీతిని బట్టి రక్షించేవాడు, తన కృపను బట్టి ఆనందం, సంతోషం బాధల్లో ఇవ్వగలిగిన వాడు, జీవితము శరీరము క్షీణించి మనుషులందరూ భయంకరమైన మాటలతో కూర్చుతున్నప్పుడు మన కాలగతులు ఆయన చేతిలో పెట్టుకొని నడిపించేవాడు, మన కోసం దాచిపెట్టిన మేలు చాలా గొప్పది. తర్వాత నాశనం అయిపోతున్నాము అనుకున్న పరిస్థితుల్లో కూడా మనం మొర వినేవాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించవచ్చు. దావీదుకు సహాయపడిన దేవుడు, దావీదు అనుభవాల్లో గుండా వెళ్ళిన దేవుడు, దావీదు అనుభవాల్లో సహాయపడిన దేవుడు, ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు, ఈరోజు నమ్ముకున్న దేవుడు, భక్తి చేయడానికి ఆధారమైన దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధించవచ్చు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమని ఆరాధించగలం తండ్రి? ఒక ఆశ్రయం లేనప్పుడు, ఒక శరణు లేనప్పుడు, సిగ్గుపడవలసిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, అవమానించబడుతున్నప్పుడు, అవహేళన పడుతున్నప్పుడు ప్రభా, ఎలాగా నిన్ను ప్రభా మేము ఆరాధించగలము? నీ మాటల ద్వారా తెలియజేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చాలా గొప్ప దేవుడు నాయనా, చాలా కృపా కనికరం కలిగిన దేవుడు ప్రభా. నేను నీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం తండ్రి. ఎందుకంటే కొన్నిసార్లు మేము నీతిమంతులుగా కనిపించకపోయినా, మాలో నీతి లేకపోయినా, అనేక ఆజ్ఞల విషయంలో అపరాధులం ప్రభా. ఎన్నో విషయాలు చేయలేని స్థితిలో ఉన్నాం ప్రభా.
అలాంటి పరిస్థితిలో నీ నీతిని బట్టి రక్షిస్తావన్న నమ్మకాన్ని మాకిచ్చారు ప్రభువా. నీ నీతిని బట్టి కృప చూపిస్తానన్న నిరీక్షణ ఇచ్చారు ప్రభువా. అలాంటి గొప్ప దేవునికి ఏమి ఇవ్వగలం ప్రభువా? అలాంటి దేవునికి ఏమి చెల్లించగలం నా తండ్రి? కొన్నిసార్లు నైనా బాధ, ప్రాణ బాధలు వచ్చినప్పుడు నీ కృప చూపియగానే మేము ఆనందభరితులమై సంతోషిస్తాము నాయన. బాధలు, ప్రాణ బాధలను పోగొట్టే గొప్ప ఔషధం నీ కృప తండ్రి. ఎక్కడి నుంచి ఆనందము, సంతోషం మా హృదయానికి రాదు. నీ కృప చూపించినప్పుడు, నీ కృప పంపించినప్పుడే మేము అది అనుభవించగలమయ్యా. బాధల్లో నీ కృపనిచ్చి సంతోషభరితులుగా, ఆనందభరితులుగా మీరు చేయగలరు ప్రభువా. మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి. కాబట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. విచారము వల్ల అయినా దేహము, ప్రాణము క్షీణించిపోయినప్పుడు, నిట్టూర్పుతో ఏళ్ళు గడుస్తున్నప్పుడు ప్రభువా, నిలవర్లకి, పొరుగువారికి విచారణకరంగా, భీకరంగా ఉన్నప్పుడు, గుసగుసలాడుతూ, యోచిస్తూ, ప్రాణహాని చెయ్యాలనుకుంటున్న మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య బతుకుతున్నప్పుడు, ఏదైనా ఆశ ఉంది నిన్ను ఆరాధించడానికి, నమ్మకం పెట్టుకోవడానికంటే నా టైమింగ్స్ నీ చేతిలో ఉన్నాయి ప్రభువా. మా ఏండ్లు నీ చేతిలో ఉన్నాయి ప్రభువా. నీ టైము, నీ పర్మిషన్ లేకుండా మా శరీరం మరణానికి వెళ్ళదు. నీ టైము, నీ పర్మిషన్ లేకుండా ఎవరొచ్చి మా ప్రాణాన్ని తీయలేరు. ఎందుకంటే మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి తండ్రి. అందుకే శరీరం క్షీణించిందని బాధపడాల్సిన అవసరం లేదు. భయంకరంగా, భీకరంగా ఉన్న ప్రజలందరికీ బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రభువా, గుసగుసలాడి యోచిస్తున్నా బాధపడాల్సిన అవసరం లేదు. మా కాలగతుల్ని వశంలో పెట్టుకున్నాం. వాటిని మీరు కంట్రోల్ చేస్తున్నారు ప్రభువా. వాటికి, పరిస్థితులకి సంబంధం లేకుండా మీరు ఏదైనా చేయగలరు ప్రభువా. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం. అలాగే కొన్నిసార్లు నిన్ను ఎంత భక్తి చేసినా, ఎంత నీతిగా ఉన్నా ప్రభువా, నీకోసం నరులలో వేరై నిన్ను ఆశ్రయించిన మాకే మేలు లేదనిపించింది, మాకు ఉపయోగం లేదనిపిస్తుంది, మా జీవితాల్లో సంతోషం లేదనిపిస్తుంది, ఆశీర్వాదం లేదనిపిస్తుంది, ఆరోగ్యం లేదనిపిస్తుంది. అది తప్పని, నీ ప్రజల కోసం నువ్వు ఒక దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని అది కనిపించాక అర్థమవుద్ది. అది దాచిపెట్టారని మాకు ఒక నిరీక్షణతో కూడిన ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన మాట కొరకై స్తోత్రాలు ప్రభువా. అలాగే కొన్నిసార్లు భీతి నింది నాశనం అయిపోతున్నాం అనుకున్న పరిస్థితుల్లో అయినా నీకు మొరపెడితే నువ్వు విజ్ఞాపన ఆలకించేవాడు ప్రభువా. నువ్వు మరణ ఆలకించేవాడు తండ్రి. నీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం దేవా. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. కొన్నిసార్లు ప్రభువా, ఇంకా అయిపోయింది, జీవితం అయిపోయింది, నాశనం అయిపోయాము, కనపడము అనుకుంటాం తండ్రి. అయినా విజ్ఞాపన ఆలకించే దేవుడు. చాలా విషయాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈరోజు నేర్పించిన వాటన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగా ఉండి మాకు సహాయం చేస్తావో కొన్ని తలంపులు మేము ఆలోచించుకోవడానికి మీరు చేసిన సహాయం కొరకై వందనాలు. ఇంత గొప్ప దేవుడిగా, ఇంత గొప్ప సహాయకుడిగా మాకున్నందుకే ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఉద్యోగ కీర్తనలో నుంచి. (449) పాట పాడుకుందాం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తించెదను, నిత్యము కీర్తించెదను. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తించెదను. తరతరములకు నీవే శ్వాసత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాసత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు మాకు విజయము ఇచ్చెదవు, విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. నీదు వాత్సల్యతము నాపై నూతనముగా ఉండును, నూతనముగా ఉండును. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండును, నూతనముగా నుండును. నీదు విశ్వాసత గొప్పదై మారనిదై ఉండును, మారనిదై ఉండును.
విశేషత గొప్పదై మారనిదై ఉండున్ మారనిదై ఉండున్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నమ్మకమయ్యున్నానా ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచెదవు నమ్మకమయ్యున్నానా ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచెదవు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ మంచి పోరాటము పోరాడి విజయము పొందెదను విజయము పొందెదను మంచి పోరాటము పోరాడి విజయము పొందెదను విజయము పొందెదను మహిమా మకుటము ఇచ్చడి ప్రభునకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్ మహిమా మకుటము ఇచ్చడి ప్రభునకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ చిన్న వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం కానీ చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం కానీ. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీములో నీళ్లు బాధ తప్పించుకొని తర్వాత ప్రయాణమైపోతున్న పరిస్థితుల్లో జరిగిన విషయము ఈ పారాగ్రాఫ్లో
ఈ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, దేవుడు నడిపించే మార్గంలో కూడా ఆకలి ఉంటుంది, దేవుడు నడిపించే మార్గంలో కూడా దాహం ఉంటుంది. ఈరోజు ఇంకొక విషయాన్ని నేర్చుకుందాం. దేవుడు నడిపించే మార్గంలో కూడా యుద్ధాలు ఉంటాయి. దేవుడు నడిపించే మార్గంలో కూడా యుద్ధాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, పోట్లాటలు ఉంటాయి. చూడండి 8వ వచనంలో, తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా. దేవుడు నడిపిస్తున్నా సరే కొన్నిసార్లు దేవుడు శత్రువులు వచ్చి యుద్ధము చేయడానికి అనుమతిస్తాడు. దేవుడు వచ్చి మధ్యలో నిలబడలేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు నిలబడతాడు మధ్యలో, ఇదే మనకు తెలియాల్సిందే. కొన్ని సందర్భాల్లో దేవుడు మధ్యలో ఉంటాడు యుద్ధాలు జరగకుండా, కొన్ని సందర్భాల్లో దేవుడు మధ్యలో ఉండడు. సో వీ కెన్ హ్యావ్ టు ఫేస్ వార్ అన్నమాట. యుద్ధాన్ని మనము ఎదుర్కోవాలి. ఐగుప్తు ప్రజలు తరిమినప్పుడు దేవుడు మధ్యలో ఉన్నాడు, అక్కడ యుద్ధం జరగల. ఇక్కడ అమాలేకీయులు ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చి యుద్ధం చేస్తున్నారు, కానీ దేవుడు మధ్యలో లేడు. దే అటాక్డ్ ఇజ్రాయేలీట్. వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని అటాక్ చేశారు, వాళ్ళ మీద యుద్ధం చేశారు. యుద్ధం అంటే కత్తులు తీసుకొని, బల్లాలు తీసుకొని, ఈటెలు, మరి ఏ వస్తువులో తెలియదు కానీ యుద్ధం అయితే చేశారు. మాటలతో యుద్ధం కాదు, వస్తువులతోనే యుద్ధం. రక్తము చిందించేంత యుద్ధం, ప్రాణాలు పోయేంత యుద్ధం. అప్పుడు యెహోషువతో మోషే చెప్తున్నాడు, నువ్వు మన కోసం మనుషులను తీసుకొని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను దేవుని చేత కర్రబట్టుకొని పోయి కొండ మీద వెళ్తా అంటే మోషే చెప్పినప్పుడు యెహోషువ ప్రజల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చెయ్యాలి, యుద్ధాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి మన మీద యుద్ధం చేస్తారు, కొన్నిసార్లు కాపాడుకోవడానికి మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈరోజు యుద్ధం అంటే ఒక దేశం మీదకి పోవట్లేదు, లేకపోతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద చేయట్లేదు. 2 రకాలైన యుద్ధాలు మనము ఎదుర్కొంటాం. ఫస్ట్ది మనుషులతో మనం ఎదుర్కొనే యుద్ధాలు. కత్తులతో బల్లాలతో కాకపోయినా, అది ఇంట్లో వాళ్ళనైనా, బయటైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ప్రజలతో పోట్లాడే యుద్ధాలు కొన్ని. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. వాళ్ళు మన మీదకి అటాక్ చేస్తూ ఉంటారు, మనం వాళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సైలెంట్గా ఉండదు, యుద్ధాలు జరుగుతాయి. వాళ్ళు మన మీదకన్నా వస్తారు, వాళ్ళు వచ్చారని కాపాడుకోవడానికి మనం వెళ్ళాల్సి వచ్చింది. సో ఎదుటి వాళ్ళతో పోరాడే యుద్ధాలు కొన్ని, అది శరీరానికి సంబంధించినవి. ఎప్పుడైతే యుద్ధాలు కత్తులతో బల్లాలతో కాకపోయినా మాటలతో ఎదుటి వాళ్ళతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఎదుటి వాళ్ళు మాటలనే కత్తులతో విసిరినప్పుడు వాటిని తప్పించుకోవడానికో, లేదా మన కాడున్న కత్తులు మళ్ళీ తిరిగి విసరడానికో ప్రయత్నాలు జరుగుతాయి. సో ఇలాంటి యుద్ధాలు, గొడవలు దేవుడు నడిపించే మార్గంలో కూడా ఉంటాయి. ఇంకా 2వ యుద్ధాలు ఏంటంటే మానసిక యుద్ధాలు, మనసులో జరిగే యుద్ధాలు, మనలో మనకే జరిగే యుద్ధాలు, అంతరంగంలో జరిగే యుద్ధాలు, పోరాటాలు, అలజడులు, మనతోనే మనం చేసుకునే యుద్ధాలు, మన మనసుతో జరిగే యుద్ధం, మన శరీరంతో జరిగే యుద్ధం. కాబట్టి 2 రకాలైన యుద్ధాలు దేవుడు నడిపిస్తున్నప్పుడు ఉంటాయి. కొన్నిసార్లు మనసుతో పోరాడేటప్పుడు దేవుడు మధ్యలో ఉండడు,
కొన్నిసార్లు మనుషులతో పోరాడేటప్పుడు కూడా దేవుడు మధ్యలో ఉండడు. కొన్నిసార్లు యుద్ధాలు చేయాల్సి వచ్చింది, యుద్ధం చేసేవాళ్ళు మనల్ని అటాక్ చేస్తారు. సో దేవుడు నడిపించే మార్గంలో కూడా గొడవలు ఉంటాయి, పోట్లాట్లు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి. కొన్నిసార్లు వాటిని దేవుడు అనుమతిస్తాడు. మనం వెళ్ళి పోట్లాడాలి. యెహోషువను వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళి పోట్లాడమంటాడు. అమాలేకులకు మనం అన్యాయం చేయలేదు, అమాలేకుల ఆస్తి మనం దోచుకోలేదు, అమాలేకులు ఏం చేయలేదు మనం, కానీ వాళ్ళు అన్యాయంగా యుద్ధానికి వస్తున్నారు. కొన్నిసార్లు యుద్ధాలు ఎలా ఉంటాయంటే, తప్పు లేకపోయినా కొన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఎదుటి వాళ్ళు చేయడానికి వచ్చినప్పుడు కొన్ని యుద్ధాలు ఉంటాయి, కొన్ని గొడవలు ఉంటాయి, కొన్ని పోట్లాట్లు ఉంటాయి. యుద్ధాల కంటే గొడవలు, పోట్లాట్లు అనే మాటే ఈరోజు మనకు సెట్ అవుతుంది. యుద్ధం అంటే ఏదో పెద్ద దేశాన్ని మీదకి మనం వెళ్ళి యుద్ధం చేయట్లా. కొన్నిసార్లు ఈ గొడవలు, పోట్లాట్లు ఇవన్నీ కూడా అవతల వాళ్ళ నుంచే రావచ్చు. కొన్నిసార్లు తప్పు చేయడం వల్ల రావచ్చు, కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా రావచ్చు. ఇక్కడ ఎదుర్కొన్న యుద్ధం మాత్రం ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయకపోయినా అమాలేకులు మాత్రం వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చారు. సో గొడవలు ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. మనిషి బతికిన్నన్ని రోజులు యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాలి, పోట్లాడుకుంటూ వెళ్ళాలి. వీటికి పరిష్కారం ఏంటో ఇక్కడ మోషే చెప్తున్నాడు. చూడండి 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి వారు తీసుకొని వచ్చి అతని దాని మీద కూర్చుండటకే దాన్ని వేసిరి. అహరోను హూర్లు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాత చేత అమలిక రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ యుద్ధంలో జరిగిన ఒక ప్రాసెస్ చెప్తున్నాడు. కొండ మీద మోషే కూర్చున్నప్పుడు వెళ్ళినప్పుడు మోషే చేతులు పైకెత్తితేనే యుద్ధంలో గెలిచారు, దించితే ఓడిపోతున్నారు. ఇది అర్థం కాల వాళ్ళకి. చేతులు ఎత్తితే గెలుస్తున్నాడు, దించితే ఓడిపోతున్నారు. మరి ఏం మ్యాజిక్ ఉందో, ఏం శక్తి ఉందో, ఏం పవర్ ఉందో తెలియదు. కానీ హూరు అహరోను ఏం చేశారంటే మోషేను ఒక రాయి మీద కూర్చోబెట్టి ఒకళ్ళు ఈ చేయి పట్టుకున్నారు, ఒకళ్ళు ఈ చేయి పట్టుకున్నారు. సాయంత్రం దాకా చేతులు పైకి పట్టుకున్నారు. అప్పుడు యెహోషువ అమాలేకులను రాజును జనాలను గెలిచాడు అన్నాడు. ఇక్కడ ఆత్మీయంగా యుద్ధాలు గెలవాలంటే ఓన్లీ దేవుని శక్తే మనకు అవసరమైంది. దేవుని శక్తి ఎప్పుడు పోతుందో అప్పుడు ఓడిపోతాం. దేవుని శక్తి ఉన్నప్పుడు గెలుస్తాం. కొన్నిసార్లు దేవుని శక్తి ఉన్నప్పుడే సహిస్తాం. దేవుని శక్తి ఉంటే ఓర్చుకుంటాం, దేవుని శక్తి ఉంటేనే తట్టుకుంటాం, దేవుని శక్తి ఉంటే నిలబడతాం. దేవుని శక్తి లేకపోతే ఓడిపోతాం. దేవుని శక్తి లేకపోతే మనం మాట్లాడతాం. దేవుని శక్తి లేకపోతే మనము దాన్ని తీసుకోలేము. దేవుని శక్తి ఉంటే తప్ప అహరోను హూరులు ఆదుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలబెడితే తప్ప మన మనసునైనా మన మాటలనైనా ఆ సిచ్యువేషన్లో, ఆ గొడవల్లో, ఆ పోట్లాట్లో, ఆ యుద్ధాల్లో, ఆ కలవరాల్లో దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తే తప్ప గెలవలేం. యుద్ధం చేస్తాం కానీ గెలవలేం, ఓడిపోతాం. సాతాను గెలుస్తాడు, అక్కడ మనల్ని సాతాను ఓడిస్తాడు, అక్కడ ఓడిపోయేటట్టు చేస్తాడు. దేవుని బిడ్డల్లాగా అక్కడ విజయాన్ని పొందలేము. సాతాను ప్రజల్లాగా కొన్నిసార్లు ఓడిపోతాం. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తే మనకు సహాయపడింది. అది ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలియదు. చేతులు ఎత్తితే గెలిచారు, దించితే ఓడిపోయారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు ఉంటే తట్టుకోగలం, నిలబడగలం, సహించగలం, ఓర్చుకోగలం.
యుద్ధాలు చేయకుండా దూరంగా పారిపోగలం. ఆ శక్తి లేదనుకో, శత్రువు గెలుస్తాడు. మనం ఓడిపోతాం, మాటల్లో ఓడిపోతాం, చేష్టల్లో ఓడిపోతాం, చేతుల్లో ఓడిపోతాం, క్రియల్లో సాతానే గెలుస్తాడు. ఓడగొట్టడం అంటే చంపడం కాదు, దేవునిలాగా చేయకుండా చేసి, దేవునిలాగా ఉండకుండా చేసి మనల్ని ఓడగొడతాడు. దానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే పట్టుకుని. అందుకే కొద్దిసేపు గెలిచారు, కొద్దిసేపు ఓడిపోయారు, కొద్దిసేపు గెలిచారు, కొద్దిసేపు ఓడిపోయారు. వాళ్ళకి అర్థమైంది, చేతులు ఉంటేనే గెలుస్తాం, చేతులు దించితే ఓడిపోతాం. ఇంకా చేతులు ఎట్టయినా దించకూడదని వాళ్ళు ఫిక్స్ చేసి కూర్చొని పట్టుకున్నారు. అలాగే పరిశుద్ధాత్మ కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేయడం వల్ల, పోగొట్టుకోవడం వల్ల ఓడిపోతాం. దేవుని సహాయం లేకపోతే, దేవుని శక్తి లేకపోతే, దేవుని సమాధానం లేకపోతే, దేవుని నడిపింపు లేకపోతే ఓడిపోతాం. అవి ఉన్నప్పుడు గెలుస్తాం. దేవుడు నడిపిస్తే, దేవుని శక్తి మనలో ఉంటే, దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉంటే గెలుస్తాం. కాబట్టి దేవుడు నడిపించే మార్గంలో కూడా కొన్నిసార్లు యుద్ధాలు ఉంటాయి. కొన్నిసార్లు యుద్ధాలు ఆపుతాడు దేవుడు. ఐగుప్తులో ఫరోను నుంచి వచ్చేటప్పుడు ఆపినట్టుగా కొన్నిసార్లు యుద్ధాలు ఉంటాయి. సిలువలో దేవుడు పాపాలను, సాతాను ఓడించేటప్పుడు మనమేమి సాతానుతో వెళ్ళి యుద్ధాలు చేయలేం, బయటికి తీసుకొని వచ్చాడు. విశ్వాస జీవితము ముందుకెళ్ళాలంటే సాతాను పోరాడాలి. సాతాను మన మీదకి రావడానికి దేవుడు అనుమతిస్తాడు, పోరాడడానికి అనుమతిస్తాడు. అప్పుడు కూడా మనకు దేవుని శక్తి కావాలి. అందుకే యేసు వెళ్తూ కూడా, నేను వెళ్తున్నా, మీతో ఉండడానికి ఆదరణకర్తను పంపిస్తా, ఆయన మీతో ఉంటాడు, మీలో కూడా ఉంటాడు. అందుకనే ఆయన వచ్చిన తర్వాత పారిపోయిన వాళ్ళే ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చారు. శక్తి డిఫరెన్స్ చేసింది అంతే. ఒకప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి, గొడవలకి పోట్లాట్లకి ఉండలేక పారిపోయిన వాళ్ళు, తప్పించుకున్న వాళ్ళు ఓడిపోయారు, దేవునిలాగా చేయలేకపోయారు. పేతురు కోపం వచ్చి కత్తి తీసుకొని నరికాడు, ఒకళ్ళేమో డబ్బు కోసం అప్పగించాడు, అబద్ధమాడారు. శిష్యులైతే భయపడి పారిపోయారు. శరీరము జయం పొందింది. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినాక కొడుతున్నా, తిడుతున్నా, ప్రాణం తీస్తానన్నా కూడా ప్రకటించేది ఆపల, ప్రవర్తించేది ఆపల. ప్రభు కోసం ప్రాణం ఇచ్చారు. యుద్ధాల్లో గెలిచారు, జనాలతో గెలిచారు, మానసికంగా గెలిచారు వాళ్ళు. కాబట్టి దేవుడు నడిపించే మార్గంలో కూడా యుద్ధాలు అంటే గొడవలు, పోట్లాట్లు ఉంటాయి. అది దేవుని శక్తి ద్వారానే మనం విజయం సాధించగలం. కాబట్టి మనని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన తలంపును బట్టి ప్రార్థన చేసుకుందాం. అందుకే కొన్నిసార్లు దేవుడే యుద్ధాలు అనుమతిస్తాడు. కొన్నిసార్లు దేవుడే యుద్ధాలు చేస్తున్నా కూడా శత్రువులను మన మీదకి రానిచ్చేటట్టు ఊరుకుంటాడు. అది మనిషి రూపంలో వచ్చినా, సాతాను రూపంలో వచ్చినా, మానసికంగా వచ్చినా. కొన్నిసార్లు యుద్ధాలు జరగకుండా కాపాడుతాడు, కానీ కొన్నిసార్లు మాత్రం యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే కాదు, ఇంకా ముందుకెళ్ళినప్పుడు కూడా ఇంకా ఇద్దరు రాజులతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. తర్వాత ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలన్నా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. యుద్ధాలు లేకుండా లేదు, యుద్ధాలు లేకుండా జీవితం లేదు, యుద్ధాలు లేకుండా భక్తి లేదు, యుద్ధాలు లేకుండా పోట్లాటలు లేదు. ప్రాణం పోయేంత వరకు యుద్ధాలతో, గొడవలతో, పోట్లాటలతో పోరాడాల్సిందే, చేస్తూ ఉండాల్సిందే. కొన్ని కాపాడుతాడు దేవుడు, కొన్ని రానియకుండా చూస్తాడు, కొన్ని మాత్రం చేయాల్సిందే, కొన్ని మాత్రం ఎదుర్కోవాల్సిందే, కొన్ని మాత్రం మన మీదకి వస్తాయి, కొన్నిటిని మనము వెళ్ళి పోట్లాడాలి, కొన్ని మన మీదకి వస్తాయి. అయినా దేవుని ఆత్మ ఉంటే గెలుస్తాం. కొన్నిసార్లు దేవుని ఆత్మ లేకపోతే ఓడిపోతాం, సాతానులాగా చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా.
మీరు నడిపించే మార్గంలో కూడా యుద్ధాలు ఉంటాయి దేవా. మీరు నడిపించే మార్గంలో కూడా గొడవలు ఉంటాయి, పోట్లాట్లు ఉంటాయి, అసమాధానం ఉంటుంది. అయినా మేము కొన్నిసార్లు డిఫెండ్ చేయడానికి మేము మాట్లాడాల్సి వచ్చింది. కొన్నిసార్లు అవతలి వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు వెళ్ళి మేము మనుషులతో, కత్తులతో, బల్లాలతో, ఈటెలతో యుద్ధం చేయకపోయినా మానసికంగా ప్రభా ప్రతి ఒక్కరితో యుద్ధం ఉంటుంది నాయన. అది ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, సమాజంలో, సంఘంలో, స్నేహితులైనా, ఎవరైనా కూడా ఏదో ఒక టైంలో కొన్నిసార్లు యుద్ధాలు అవ్వకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మాత్రం తప్పకుండా అవుతాయి. అది ఎవరితోనైనా అవుతాయి ప్రభా. ఆ విషయాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ యుద్ధాల్లో జయించాలంటే మా చేతులు ఎప్పుడూ పైకి ఉండాలి నాయన. కొన్నిసార్లు బరువు ఎక్కువై దించుకున్నప్పుడు ఓడిపోతున్నాం ప్రభా. అలాగే కొన్నిసార్లు ప్రార్థన లేక, కొన్నిసార్లు ఆత్మ లేక, కొన్నిసార్లు శక్తి లేక ఎన్నోసార్లు ఓడిపోతున్నాం ప్రభా. మాటల రూపంలో ఓడిపోతున్నాం, క్రియల రూపంలో ఓడిపోతున్నాం తండ్రి. నీలాగా చేయలేని స్థితి, సహించలేని స్థితి, ఓర్చుకోలేని స్థితి ప్రభా. సిలువలో మీరు చేసిన యుద్ధం గొప్పది నాయన. ఎంత అవమానిస్తున్నా, ఉమ్మి వేస్తున్నా, కొడుతున్నా, దిగిరా అని ఎగతాళి చేసి రెచ్చగొట్టిన, బల్యాలతో పుచ్చుతున్నా, పొడుస్తున్నా, ఆ యుద్ధంలో మీరు గెలిచారు ప్రభా. మీలాగా గెలవాలి తండ్రి. తర్వాత అపోస్తులు కూడా అదే బాటలోనైనా గెలిచారు తండ్రి. కొడుతున్నా, తిడుతున్నా, చంపుతున్నా, పారిపోయేటట్టు చేస్తున్నా, జైల్లో వేసినా వాళ్ళు గెలిచారు ప్రభా. మానసికంగా గెలిచారు, మనుషులతో గెలిచారు ప్రభా. అలాంటి గెలుపు దయచేయండి. సహనంతో కూడిన గెలుపు, ఓర్పుతో కూడిన గెలుపునైనా, నిరీక్షణతో కూడిన గెలుపు తండ్రి, ఆనందంతో కూడిన గెలుపునైనా, భరించుతూ అయినా గెలిచే గెలుపు ప్రభువా, తట్టుకుంటూ గెలిచే గెలుపు ప్రభువా, ఓర్చుకుంటూ గెలిచే గెలుపు ప్రభువా మాకు దయచేయండి తండ్రి. ఇంతవరకు ఆరాధనలో సాయం చేసినందుకే వందనాలు ప్రభువా. ప్రభా, ఈరోజు అనేక మంది నిన్ను ఆరాధిస్తున్నారు. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేమందరం నీ రాజ్యంలో ఉండాలి. ఇంకెంతోమంది లోకంలో ఉన్నారు ప్రభా, నిన్ను గురించి అవగాహన లేని స్థితిలో ఉన్నారు, తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు, నువ్వంటే దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నారు, చెప్పినా వినలేని స్థితిలో ఉన్నారు ప్రభా. వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. గుడ్డితనం కలిగజేసింది ప్రభా. ఎంతోమంది కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేకపోతున్నారు, హృదయం ఉండి గ్రహించలేకపోతున్నారు ప్రభా. రాజ్యానికి సంబంధించిన నిన్ను గురించి వినలేని స్థితిలో ఉన్నారు, అని జ్ఞాపకం చేసుకోండి. గ్రహించలేని స్థితిలో ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. కొంతమంది లోక సంబంధమైన అలవాట్లకు బానిసలై రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీరే రక్షించుకోండి. దేశాన్ని, ప్రపంచాన్ని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మరణించాలి. కొంతమంది నీ రాజ్యంలో ఉంటారు, కొంతమంది నిత్య నరకంలో ఉంటారని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. కొంతమంది నా ప్రభా నీతిమంతులేమో దేవుని రాజ్యంలోకి, సాతాను సంబంధులేమో నైనా నిత్య అగ్నిలోకి వెళ్తానన్నారు ప్రభా. భూమి ఆకాశాలను అగ్ని చేత నాశనం చేస్తానన్నారు ప్రభా. ఆ గొప్ప ప్రభా ఏర్పాటు, నాకు భయంకరమైన తీర్పు ఉంది నాయన. ప్రజలందరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇక్కడ ఉంటూ బ్రతుకుతూ మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, చదువు పరంగా, ఉద్యోగాల పరంగా, పనుల పరంగా, ప్రభావాల పరంగా ఆయా విషయాల్లో సమాధానం లేక ఏ బాధలతో ఉన్నారో తెలుసు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క అవసరత ప్రతి ఒక్కరికి తీర్చండి. ఈ వారం అంతా మాతో ఉండండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి ప్రభా.
సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. సంఘంలో అనారోగ్యంగా వారిని ఉన్న వారిని ముట్టండి ప్రభా. మీ సహాయాన్ని దయచేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు. పరిచర్యను, ఈ సంఘాన్ని ప్రభా ఏర్పాటు మీ ఉద్దేశాన్ని తెలియచేయండి. అది ఫిజికల్గా వెళ్ళాలో ప్రభా, ఏ విధంగానైనా దాన్ని ముందుకు తీసుకెళ్లాలో మీరే ఆలోచనతో మీ చిత్తాన్ని, ఈ మాటలను మీరే తీసుకెళ్ళండి ప్రభా. మీ దర్శనం, మీ ప్రత్యక్షతలు నైనా దయచేయండి. మీ ఆలోచనలు దయచేయండి. ఆ రీతిగా మీ సన్నిధి మేము 2-3గానైనా అనుభవిస్తూ ఉన్నాం ప్రభా. అది ఇంకా విస్తరించడం మీ చిత్తమైతే దానికి కావలసిన ప్రజల్ని తీసుకురండి ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకే మరోసారి వందనాలు చెల్లిస్తూ, ఎలాంటి దేవుడు అని మేము మిమ్మల్ని ఆరాధించాం, ఎలా మీరు నడిపిస్తారో కొన్ని ఆలోచనలు, తలంపులు గ్రహించాం. వాటిని మనసులో పెట్టుకొని చేయడానికి సహాయం చేయి ప్రభా. 100 విషయాలు కొత్తవి వినే కంటే ఒక్క విషయమే 100 సార్లు విని అది చేసే కృప దయచేయండి. మేము ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కాదు, ఎన్ని మేము చేయగలుగుతున్నాం. ఒక్క విషయం నేర్చుకున్నా అదొక్కటైనా చేయగలగాలి ప్రభా, గుర్తుండగలగాలి. చేయగలిగేవే చెప్పుకోవడానికి, చేయగలిగేటివే నేర్చుకోవడానికి, చేయగలిగేదే పదే 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 వినడానికి సహాయం చేయి ప్రభా. రోజుకొక 100 కొత్త విషయాలు నేర్చుకున్నాం అనేది కాదు, రోజుకు ఒక్క విషయమైనా 100 సార్లైనా విని చేయగలగాలి ప్రభా. గుర్తుండిపోయేటట్టుగా వినగలిగి చేయగలగాలి ప్రభా. అలాంటి కృపవాక్యం వినే ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే ఎన్నో వేల మాటలు, రోజుకి ఎన్నో విషయాలు వింటా ఉన్నారు, కానీ చేసే దగ్గరికి వచ్చేసరికి చేయలేని స్థితి. అందుకే ఎన్ని చెప్పుకున్నాము, ఎన్ని విన్నామా అనే దానికంటే చేయగలిగే ఒక్క మాట అయినా వింటే చాలు అనే స్థితికి తీసుకురండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే మరోసారి వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, వాక్యం ప్రకారం చేయడానికి మనందరికీ సకల పరిశుద్ధులకి కూడా దేవుడే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.